ఏలూరు గంగాలమ్మ జాతర ఎంతమందికి తెలుసు? నేనైతే ఫస్ట్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఇయర్స్ తర్వాత చేశారనమాట. సో, ఫస్ట్ డే అయితే అమ్మవారికి కుంభం పట్టుకొని వెళ్తారు. ఇంట్లో చేసిన ప్రతి ఐటెమ్‌ని అమ్మవారి టెంపుల్‌లో అయితే వేస్తారు. సో, అది లాస్ట్‌లో ఏం చేస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. పండగకొచ్చిన ప్రతి ఆడబిడ్డకు చీరలు పెట్టారనమాట మా అక్క వాళ్ళు. ఇదొచ్చేసి కొర్లబండి. ఫెస్టివల్‌కి మెయిన్ అనమాట. ఆ బండి చుట్టూ కోడిపుంజు అండ్ పందిళ్ళనైతే కట్టారు. అందులో ఒక పర్సన్ కూర్చుంటారు. ఆ పర్సన్ అయితే ఊరు పొలిమేరలో నైట్ వదిలేస్తారనమాట. ఫస్ట్ రోజు కుంభం అని చెప్పాను కదా! ఆ ఫుడ్ అంతా ఊ ఊరు పొలిమేరలో వదిలేస్తారు. సో, ఆ పర్సన్ వచ్చేసి 16 డేస్ దీక్ష చేసేసి ఆ నెక్స్ట్ డే వస్తారనమాట. ఊర్లోకి రాకూడదంట. సో, చాలామంది ఏంటంటే ఆ పర్సన్ చనిపోతారు అని అంటారు. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నా. ఇంకా ఈ జాతరలో ఈ వేషాలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు.